హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మొక్కజొన్న చేనులో కత్తెర పురుగులు అయితే తీవ్రంగా అయితే వ్యాప్తి చెందుతున్నాయి. సో 1-2 డేస్లోనే చాలా ఆకులు అయితే తినేయడం జరుగుతుంది అన్నట్టు. సో దీనికోసం అని చెప్పి ఇక్కడ మా అత్తమ్మ, మా వదినమ్మ, అదేవిధంగా మరదలు అంటే ఒక 4-5 ఇట్లా తీసుకొచ్చి ఈ విధంగా పట్టెరని అయితే వేయించడం జరుగుతుంది. సో ఈ పట్టెరని మొగ్గులో ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా పట్టెరను మొగ్గులలో వేయిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ పురుగులు అనేది కొన్ని చనిపోతాయి వాసనకి, కొన్ని అయితే దూరంగా అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నట్టు. సో ఒకసారి మీరు పట్టెర అనేది సంచిని చూసుకోవచ్చు. ఇక్కడ ఇది మనకి పట్టెర ఇది బ్యాగ్ ఇది. సో ఇది 4 kgs బ్యాగు. ఈ 4 kgs బ్యాగ్ మనకి దాదాపు ఎకరం వరకు అయితే రావడం జరుగుతుంది. సో కొంచెం అటు ఇటు అయినా 30 గుంటల వరకు అయినా రావడం జరుగుతుంది. కరెక్ట్గా వేస్తే ఎకరం ఆ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనము ఈ మొక్కజొన్న చేనుల్లో అయితే ఈ పట్టరని వాడడం వల్ల మనకు ఉన్నటువంటి ఈ పురుగు నివారణ అయితే జరగడం జరుగుతుంది. ఈ కత్తెర పురుగు ఏవైతుందో ఆ నివారణ అయితే జరగడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మా బ్రదర్ కూడా రావడం జరిగింది. ఏ విధంగా వేయాలో మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తారు. సో ఈ విధంగా మనకి మొక్క యొక్క స్టార్టింగ్ పాయింట్లో, సో దాన్ని మొగ్గి అంటారు కదా, ఆ స్టార్టింగ్ పాయింట్లో అయితే ఈ విధంగా అయితే వేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా. సో ఇది ఫ్రెండ్స్, దీనివల్ల మనకి పురుగు అనేది వ్యాప్తి చెందదు. సో పురుగు నివారణ అనేది ఎక్కువగా జరుగుతుంది. మనము మందు కొట్టడం కంటే ఈ విధంగా ఈ పటేరా వేసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు. అంటే మనకి రైతుకి వేస్ట్ అనేది, అంటే ఆదాయం కాదు, వేస్ట్ ఖర్చు అనేది తగ్గుతుంది. తద్వారా మనకి ఆటోమేటిక్గా ఆదాయం అనేది రావడం జరుగుతుంది అన్నట్టు ఫ్రెండ్స్.